అఖండ సినిమా చూడండి, చూడకపోతే తప్పక అందరూ చూడండి. ఎందుకంటే ఆ సినిమాలో హీరో ఎవరు తెలుసా? నందమూరి అందగాడు బాలకృష్ణ గారు. ఆ బాలకృష్ణ గారు ఎవరు అనేది అందరికీ తెలుసు. నట సార్వభౌమ, నట విశ్వవిఖ్యాత, నటన ఎలా ఉంటుంది అని విశ్వానికి చూపించిన, అందానికి మించిన అందాల రాముడు, శృంగారానికి మించిన శృంగార రాముడు, ఆ జగదేక వీరుడు, యుగపురుషుడు, కలియుగ రాముడు, ఆంధ్రప్రదేశ్కే అన్నగారు అని పేరు తెచ్చుకున్న నట కిరీటి రామారావు గారి కొడుకు. బాలకృష్ణ గారి నటనలో తండ్రికి మించిన తనయుడు. బాలకృష్ణ గారి నటన అద్భుతం, అమోఘంగా ఉంటుంది. బాలకృష్ణ గారి నటనలో నవరసాలు ఉంటుంది, అంటే నవరస భరితమైనది. బాలకృష్ణ గారి నవ్వు జాజి మల్లె, సంపెంగి చంపక, సౌగంధిక, దవన పరిమళభరిత పుష్పముగా ఉంటుంది. బాలకృష్ణ గారి మనస్సు పాల మేగడ లాంటి తెల్లగా స్వచ్ఛంగా ఉంటుంది. బాలకృష్ణ గారి మాటలు అంటే డైలాగులు ముళ్ళు రెంబలో పూసే గులాబీ పువ్వులాగా మృదు మధురముగా ఉంటుంది. ఆకాశములో ఎన్ని చుక్కలున్నా ప్రకాశించేది పున్నమి చంద్రుడు ఒక్కటే. ఈ జగత్తులో ఎందరు ఉన్నా బాలకృష్ణ గారి నటనకి సరిసాటి ఎవ్వరూ లేదు. స్వర్ణకాంతి సౌందర్యముగా, పున్నమి చంద్రునిగా, నందమూరి కులదీపంగా ఈ జగత్తుకి పరిమళభరిత పారిజాత కుసుమవై ప్రకాశించును. బాలకృష్ణ గారి నటన అనుమానిస్తే సూర్యులో మచ్చ చూసినట్టే. జై బాలయ్య, జై జై బాలయ్య.